అండి అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తున్నాను అనమాట. ఇది ఎంట్రెన్స్. సో ఎంట్రగానే మనకి ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది. సో ఫర్దర్ వీడియోస్లో ఇక్కడ ఇంటీరియర్ ప్రతి స్టెప్ చూపిస్తాను అండ్ మిమ్మల్ని అందరినీ కూడా ఆ జర్నీలో తీసుకుంటాను. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు నాకు యాడ్ చేస్తుండండి, సో దట్ ఇంటీరియర్స్లో అన్నీ అవి యాడ్ చేసుకోవచ్చు. రండి 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 దయచేయండి. సో ఇది హాల్. అక్కడ ఒక టీవీ యూనిట్ వస్తుంది, చిన్న రెండరింగ్ లాగా అయిందనమాట. 2Dనో 3Dనో అదేమంటారో. సో అది కూడా నేను పిక్చర్ ప్లేస్ చేస్తాను ఎలా వస్తుంది లుక్ అనేసి. అండ్ ఈ కార్నర్కి సోఫా వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ నేను ఎందుకు ఈరోజు ఇలా రెడీ అయ్యాను అంటే, ఈరోజు పాలు పొందించాను అనమాట. ఇంటీరియర్స్ అట్రాక్ట్ మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి చేయలేకపోవచ్చు అనేసి. సో అందుకని ఇలా ఫుల్ ట్రెడిషనల్లో ఉన్నాను. అండ్ లెట్స్ కంటిన్యూ విత్ ద హోమ్ టూర్. ఇది హాల్ అండ్ ఇక్కడ ఒక చిన్న ప్యాసేజ్ లాగా వచ్చేసింది. ఇక్కడ వుడెన్ ప్యానలింగ్స్ వస్తాయి అన్నమాట ప్రతి ప్యాసేజ్ దగ్గర. అండ్ ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్. అండ్ ఈ కార్నర్కి చిన్న సింక్ ఇచ్చారు, బట్ మమ్మీ వాళ్ళు ఆ సింక్ పెట్టించకుండా కార్నర్ షెల్ఫ్ లాగా చేయించుకుంటున్నారు, స్టోరేజ్ లాగా. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్. వాళ్ళు చేయించుకుంటున్నారా, నువ్వు చేయిస్తున్నావా? చేయిస్తున్నాను. సో ఏంటి, మమ్మీ వాళ్ళు బెంగళూరుకి షిఫ్ట్ అయిపోతున్నారు మేకి, అందుకనే అనమాట బెంగళూరులో తీసుకున్నాం ఇల్లు. మా ఇంటికి జస్ట్ 3 kilometers ఉంది. సో అండ్ ఇంటీరియర్స్ డిజైన్ ప్లాన్ ఇల్లు కొనడం దగ్గర నుంచి అన్నిట్లో మార్చి వేలు కాలు అన్నీ ఉన్నాయి. అండ్ ఇంటీరియర్స్ లో మాత్రం మొత్తం ఫుల్లీ ఇన్వాల్వ్ ఉన్నాను అనమాట. ఈసారి తమ్ముడు కూడా ఇక్కడ లేదు కాబట్టి మొత్తం నేనే చూసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. మోస్ట్లీ ఇది కిడ్స్ రూమ్ అనమాట. కిడ్స్ రూమ్ కి బాల్కనీ ఇచ్చారు. అన్ని డోర్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది మాకు, క్వాలిటీ కానీ డిజైన్ కానీ. సో డోర్స్ ఏం మార్పించట్లేదు. ఈ సైడ్ కబోర్డ్స్ వచ్చేస్తాయి ఈ కార్నర్ కి. అండ్ ఈ కార్నర్ కి కాట్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న బాల్కనీ ఉంది. ఈ బాల్కనీ అండ్ లైక్ అక్కడ వాల్ అవన్నీ ఉంది కాబట్టి అంత దీన్ని యూజ్ చేస్తామని అనిపించలేదు. అందుకే ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టేస్తాం అనమాట. బాల్కనీలో చూపిస్తా. సో ఈ కార్నర్ కి వాషింగ్ మెషిన్ వస్తుంది. ఈ టైల్స్ లేకుండే కొన్నదాకా మేము ఇంకా వాషింగ్ మెషిన్ పెట్టించాలనుకుంటున్నాం కాబట్టి టైల్స్ వేయించి వాటర్ ఇన్లెట్ అవుట్లెట్ అండ్ ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇప్పించాం. అండ్ ఈ కార్నర్ కి గ్రైండర్ వస్తుంది. మమ్మీ వాళ్ళకి గ్రైండర్ మళ్ళీ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ కూడా ఉందన్నమాట. సో ఆ రెండు పెట్టడానికి ఈ కార్నర్ని మేము డిజైన్ చేసుకున్నాం. సో దట్ అక్కడ కూడా 2 ప్లగ్ పాయింట్స్ పెట్టించేసి రెడీ చేసాం ఈ బాల్కనీని. ఈ ప్యాసేజ్లోకి నుంచి అంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఈ ఇంట్లో మైనస్ ఇది ఒక్కటే అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి లైటింగ్ అంత బాగాలేదు. అండ్ ఇక్కడ లైట్స్ మీకు చూపించడానికి, సో లైట్ ఆన్ చేయడానికి కూడా కుదరదు. బట్ ఇది కొంచెం స్పేషియస్ గానే ఉంది ఆ రూమ్ కంటే, బట్ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చేసింది అనమాట. కిడ్స్ రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ లేదు, జస్ట్ కామన్ వాష్రూమ్ ఉంది. సో దీని అటాచ్డ్ వాష్రూమ్ ఇటువైపు ఉంది అనమాట. వాష్రూమ్స్ కూడా చాలా మంచి డీసెంట్ సైజ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మధ్యలో కాట్ వస్తుంది. అండ్ ఈ కార్నర్ కి ఎల్ షేప్ లో కబోర్డ్స్ చేస్తున్నాము. అండ్ ఈ విండో దగ్గర కూడా సీటింగ్ లాగా చేసి కింద స్టోరేజ్ బెడ్షీట్స్ అవన్నీ పెట్టడానికి కింద స్టోరేజ్ చేస్తున్నాం. సో దట్స్ అబౌట్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఏ రూమ్ లో కూడా మేము ఫాల్ సీలింగ్ చేయించట్లేదు, ఓన్లీ హాల్ లో చూపిస్తున్నాను. దట్ విత్ వుడెన్ వుడ్ అనమాట. బికాస్ ఆ ఫాల్ సీలింగ్ మధ్యలో దుమ్ము చేరుకోవడం ఆ ఇష్యూస్ అనే మమ్మీకి క్లీనింగ్ ఇబ్బంది అవ్వకూడదని అక్కడ సింపుల్ ఫాల్ సీలింగ్ చేయించేస్తున్నాను. And this is the kitchen come dining. సో ఇప్పుడే జస్ట్ పూజ అయిపోయింది. ఆ పూజ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలోనే. లేదు అంటే సపరేట్ వీడియో పెడతాను, ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో జస్ట్ మా పూజలు కొంచెం ఇంకా బిగినర్స్ లెవెల్లోనే ఉన్నామన్నమాట.
సో ఏం ప్రాబ్లం అండ్ తీసేసాను, కొబ్బరికాయ అవన్నీ కొట్టాము, సో అది తీసేసాను. బట్ ఒక మిస్టేక్ ఏం చేసామంటే దీపాలు వెలిగించాలని దీపాలు తెచ్చుకున్నాము, ఒత్తులు తెచ్చుకున్నాము, అగ్గిపెట్టె తెచ్చాను, బట్ ఆయిల్ మర్చిపోయాను. అట్లీస్ట్ పాయసం నెయ్యి తెచ్చినా పెడుతుండే, బట్ అది కూడా అవసరం లేదు, నెయ్యి ఎందుకు ఈరోజు అనేస్తే అలా జరిగిందనమాట. పూజ చేసేసాం, దేవుడు మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తారు అనమాట. సో అది అయిపోయింది. అండ్ ఇక్కడ పాలు పొంగిచ్చేసాం, అది కూడా సర్ది పెట్టేసాను. సో సర్ది ఇక్కడ పెట్టేసాము. యాక్చువల్లీ తను సర్దేశాడు, నేను నిలబడి చూసాను అనమాట, బికాస్ శారీలో కష్టం కదా పనులన్నీ. అండ్ ఇటువైపు డైనింగ్, మమ్మీ వాళ్ళది చిన్న 4-seater డైనింగ్ ఉంది, రౌండ్ టేబుల్. సో ఈ ప్లేస్ వి ఫీల్ లైక్ సరిపోతుంది అనిపిస్తుంది అనమాట, ఏం ఇష్యూ ఉండదు, కాంపాక్ట్ గా ఉంటుంది. ఆ వాల్ కి తోసేసి ఇక్కడ డైనింగ్ వేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా మేము ఏ స్టోరేజ్ పెట్టించదలుచుకోవట్లేదు, బికాస్ ఆల్రెడీ చాలా కాంపాక్ట్ ఉంటుంది కాబట్టి లేవడం కూర్చోవడం కష్టం అవుతుంది డైనింగ్ టేబుల్. కానీ ఈ ఆర్చ్ కి మాత్రం వుడెన్ ప్యానల్ వస్తుంది అనమాట. సో కుదిరితే మేబీ ఇంటీరియర్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడ డైనింగ్ వెనకాల ఏమైనా వాల్ పేపర్ అవి ఆలోచిస్తాం, ఇంకా డిసైడ్ అవ్వదే. అండ్ కిచెన్ అనమాట, కిచెన్ లో యూ షీట్ కిచెన్ చేపించేస్తున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది అండ్ ఇటువైపు అంతా ఇది మొత్తం కబోర్డ్స్ వస్తాయి. సో ఇక్కడ సింక్ ఉంటుంది అండ్ ఇక్కడ స్టవ్. ఆ చిమ్నీ హోల్ కూడా తీసి విండో పైకి ఎగ్జాస్ట్ కి పెట్టిస్తున్నాం, బికాస్ విండో నేను పక్కన ఉంది కాబట్టి నేను థాట్ చిమ్నీ ఈజ్ అ వేస్ట్ ఆఫ్ థింగ్. అండ్ విండో పక్కన చిమ్నీ కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదు. అండ్ మెయిన్ చిమ్నీ సౌండ్ చాలా చిరాకు, అందుకు మమ్మీ వాళ్ళకి ఎగ్జాస్ట్ చాలు అన్నాను అనమాట. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వస్తుంది. దట్స్ అబౌట్ ఈ ప్లేస్ అనమాట. కిచెన్ కూడా బాగా డిజైన్ చేసాం. ఆ కార్నర్ లో ఒక స్పెషల్ ప్యాంట్రీ యూనిట్ డిజైన్ చేశాను అనమాట. అది నేను సూపర్ ఫేవరెట్ అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఎలా టర్న్ అవుట్ అవ్వబోతుంది అనేసి. సో లెట్స్ సీ, స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. బికాస్ మనం ఎక్కువ ఫారిన్ కంట్రీస్ లోనే చూస్తాం కదా ఈ ప్యాంట్రీ యూనిట్స్ అవన్నీ. సో మనకు అది నాకు ఇంక్లూడ్ చేసుకోవడం బాగా అనిపించింది అనమాట. కాంపాక్ట్ కిచెన్స్ కి అది చాలా బాగుంటుంది. అండ్ కిచెన్ కి మనకు ఒక చిన్న యూటిలిటీ వచ్చేసింది ఇటువైపు. సో ఇందులో డిష్ వాషర్ వస్తుంది అండ్ ఈ డోర్ వెనకాల సిలిండర్స్ వస్తాయి. సో దట్స్ అబౌట్ యూటిలిటీ. అంత ఇల్లు మొత్తం సూపర్ వెంటిలేటెడ్ ఉందన్నమాట. దిస్ ఇస్ జస్ట్ ఎంప్టీ హౌస్ టూర్. తర్వాత వన్స్ ఇంటీరియర్స్ అవన్నీ చేయించాక అన్ని మీకు చూపిస్తాను. అండ్ హోప్ఫుల్లీ ఈ మమ్మీ వాళ్ళ ఇంటి సిరీస్ తోటి ఐ గెట్ బ్యాక్ టు యూట్యూబ్ అనుకుంటున్నాను, బికాస్ ఐఎమ్ మిక్సింగ్ ఎ లాట్ నౌడేస్. కొంచెం అన్ని పనులతో పాటు యూట్యూబ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఈ హౌస్ ఇంటీరియర్స్ ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మేబీ దాంతో నేను ఇంకెక్కువ ఎంజాయ్ చేయగలుగుతానేమో. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మళ్ళీ వస్తాను. అండ్ ఈ రోజుకి బాయ్.